జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్షిషా నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఇవాళ భారత పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో సీఎం రేవంత్ ప్రత్యేకంగా తెలంగాణ జోన్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారని తెలిపారు. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న భారతదేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ నిలిచింది. ఒసాకా ఎక్స్పో వేదికపై తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు సహా పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెప్పనుంది. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ను ఘనంగా ప్రారంభించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎక్స్పోలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ తోటి ఘనంగా ప్రారంభించినది కిటికేషన్ నుంచి ఒసాకా చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఇవాళ భారత పెవిలియన్ లో అడుగుపెట్టింది. అయితే భారత పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తెలంగాణ జోన్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రారంభించిన పరిస్థితి. అయితే 5 ఏళ్లకు ఒకసారి ఒక్కోసా ఎక్స్పో నిర్వహించారని చెప్పారు. అయితే ఒక్కోసా ఎక్స్పోలో పాల్గొన్న భారతదేశంలోని తొలి రాష్ట్ర తెలంగాణ నిలిచిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఒక్కోసా ఎక్స్పో వేదికపై తన వైవిధ్య సాంస్కృతి అభివృద్ధి చెందుతుందని చెప్తున్న పరిస్థితి. సాంప్రదాయ కళలకు సహా పర్యాటక ప్రపంచ నలుమూలలా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతుందో ఇండస్ట్రీస్ కంపెనీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ తీసుకువచ్చేసిన పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ యువత కూడా జపాన్ లో ఉద్యోగాలు కల్పించాలి. ఎందుకంటే నేటి యువత మాత్రం పెద్ద కంపెనీస్ వచ్చిన తర్వాత అవి తెలంగాణ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇండస్ట్రీ మంత్రి, అదేవిధంగా దుద్దిల శ్రీధరబాబు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా కొంతమంది టీంగా తిరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చి కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి. పద్మ, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడులో ముస్లింలు చేపట్టిన ర్యాలీకి హాజరైన మాజీ మంత్రి విడుదల రజనీకి చేదు అనుభవం ఎదురైంది. తమ ర్యాలీని రాజకీయం చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముస్లింలు కోరడంతో చేసేదేమీ లేక రజనీ వెనుదిరిగారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు ర్యాలీ చేపట్టారు. ముస్లింలకు సంఘీభావం తెలుపుతూ మాజీ మంత్రి రజనీ ఈ ర్యాలీకి హాజరయ్యారు. కళామందిర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చౌత్రా సెంటర్ వద్దకు రాగానే మాజీ మంత్రి విడుదల రజనీ అందులోకి ప్రవేశించి కొంత దూరం నడిచారు. మాజీ మంత్రి రాకతో శాంతియుతంగా చేపట్టిన తమ ర్యాలీకి రాజకీయ రంగు అంటుతుందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ర్యాలీతో పాల్గొనవద్దంటూ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆమెను పోలీసులు కోరారు. ఇక దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. చెప్పండి వాసుబాబు. మధు, మాజీ మంత్రి విడుదల రజనీకి ఆమె సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ముస్లింలు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీకి హాజరైన మాజీ మంత్రి విడుదల రజనీకి ఈ అనుభవం ఎదురైంది. తమ ర్యాలీని రాజకీయం చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముస్లింలు కోరటంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి రజనీ వెనుదిరిగారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు ఈ మధ్య అన్ని నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముస్లింలకు సంఘీభావం తెలుపుతూ మాజీ మంత్రి విడుదల రజనీ ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిలకలూరుపేట కళామందిర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చౌత్రా సెంటర్ వద్దకు రాగానే మాజీ మంత్రి విడుదల రజనీ ర్యాలీలోకి ప్రవేశించి ముస్లింలతో కలిసి కొంత దూరం నడిచారు. మాజీ మంత్రి రాకతో శాంతియుతంగా చేపట్టిన తమ ర్యాలీకి రాజకీయ రంగు పులుముతుందన్న ఉద్దేశంతో ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ర్యాలీలో పాల్గొనవద్దంటూ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ముస్లిం పెద్దలు రజనీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా విడుదల రజనీ అక్కడి నుంచి అయితే వెళ్లిపోయారు. మధు, థ్యాంక్ యూ వాసుబాబు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేశారు. వయోపరిమితిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రామకృష్ణ లేఖ రాశారు. 2018 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదని రామకృష్ణ తన లేఖలో గుర్తు చేశారు. అప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా మంది అభ్యర్థులు వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అభ్యర్థుల్లో వయోపరిమితిపై ఆందోళన నెలకొందని చెప్పారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచుతో నిర్ణయం తీసుకోవాలని, మెగా డిఎస్సి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రామకృష్ణ తన లేఖలో సీఎం చంద్రబాబును కోరారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. అధికార ప్రతిపక్ష పార్టీలు కావాలని ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రజలు ఓట్లు వేయలేదని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో హక్కు అని, కానీ కార్పొరేటర్లు ఓటు వేయకుండా బీఆర్ఎస్ అగ్రనేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ రజాకార్ల వారసుల పార్టీ అని ధ్వజమెత్తారు. మతతత్వ మజ్లిస్ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నగర నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రజాకార్ల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవులను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవులను అవమానం చేసేటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క కారుకూతలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందువుల పండుగలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, 100 మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు 15 నిమిషాలు సమయం ఇస్తే, అది అసదుద్దీన్ ఓవైసీ గాని, అక్బరుద్దీన్ ఓవైసీ గాని 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి రెండు పార్టీలు చెప్పాలి. బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ రెండు పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ రెండు పార్టీలకు సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమం 1969లోనే పుట్టింది, మధ్యలోనే ముగిసిందని తెలిపారు. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా వినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లేక, నిధులు లేక, కరెంటు లేక రైతాంగం అంతా బాధపడుతున్నటువంటి సందర్భంలో స్వరాష్ట్రం రావాలి, స్వయం పాలన జరగాలనేటువంటి ఏకైక నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. మనందరికీ తెలిసిందే. ఆ ఉద్యమం కూడా భారీ ఎత్తున, అంటే సంబంధ వర్గాల సహకారం, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంటే తెలంగాణ సమాజం అంతా మా రాష్ట్రం మాకు కావాలి, ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదం మీకు అందరూ తెలుసు. 1969లోనే ప్రారంభమైంది. బట్ 1972లో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ 11 సీట్లు గెలిపించినా కానీ అది సాధ్యం కాలేదు. సరే, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళు పోయి కాంగ్రెస్లో విలీనం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అట్లా దగ్గర ఒక 400 మంది చనిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే మలిదశ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలాగా రాష్ట్రం అంతా కదిలొచ్చి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి పోరాటం, ఉద్యమం జరిగినటువంటి దరిమిల ఆ తర్వాత జరిగిన పరిణామాలలో
అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మోసం చేసినటువంటి దరిమిల కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం, దాంట్లో వారి ప్రాణానికే ప్రమాదం వచ్చినటువంటి సందర్భం, ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో మనం అందరం చూసిందే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, 2014 ఒక రాష్ట్రంగా ఏర్పడడం, ఒక ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి చరిత్ర, ఆ తర్వాత బ్రహ్మాండంగా నీళ్లు కానీ, నిధులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కరెంటు కానీ. ఇక వైసీపీ ప్రభుత్వంపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఘాటు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. ఇక నుండి కేంద్రం నుండి వచ్చే పథకాలు అందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు విలువ లేకుండా పోయిందని చెప్పారు. మార్కెట్ యార్డుకు రావాల్సిన పన్ను కూడా గత ప్రభుత్వం మింగేసిందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ ఉపయోగపడేలా మార్కెట్ యార్డు కమిటీలను తీర్చిదిద్దామని తెలిపారు. అతి తక్కువ ధరలకు ప్రజలకు రైతు బజార్ల కూరగాయలను అందిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బులు మొత్తం రాత్రికి రాత్రి దొంగలాడి తినేసింది. మార్కెట్ కమిటీలకి సెస్ వస్తుంది. ప్రతి మార్కెట్ కమిటీకి ₹1 2 కోట్ల సెస్ వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ సెస్ కూడా ప్రభుత్వమే తీసుకొని తినేసింది. ఎక్కడ రోడ్లు అవుతాయి? గత 5 సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్లు వారి బృందం ఉత్సాహ విగ్రహాల్లాగా ఉన్నారు. మీటింగ్ పెట్టడం, కాఫీ టీ తాగి వెళ్ళిపోవడం తప్ప 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ మార్కెట్ కమిటీ ఏ ఉద్దేశంతో పెట్టామో, ఏ రైతు శ్రేయస్సు గురించి పెట్టామో దానికి ఉపయోగపడలేదు. మళ్ళీ మార్కెట్ కమిటీలన్నీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మళ్ళీ బలోపేతం చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. మార్కెట్ సెస్ అంతా నేరుగా మీకే ఇచ్చి మీ అవసరాలు తీర్చుకునే విధంగా నేను ప్రయత్నం చేసి మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తాం. అదేవిధంగా ఉన్న మార్కెట్ కమిటీల్లో ఘోరం సదుపాయం కానీ, ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు, గుంటూరులో మిర్చి యార్డ్ ఉంది. మన రాష్ట్రం తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి గుంటూరు మిర్చి యార్డ్కి వస్తుంది. ఆ లోటు తగ్గించాలంటే ఒక మంచి సలహా ఇచ్చారు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీని మిర్చి కొనుగోలు కేంద్రాలుగా మారిస్తే కొంతవరకు ప్రజలు తగ్గుతుందని, దాని మీద కూడా దృష్టి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పైసా, ప్రతి స్కీము మేము ఉపయోగించుకొని మళ్ళీ మార్కెట్ కమిటీని బలోపేతం చేసి కమిటీలకి బాధ్యతలు పెట్టి అన్ని విధాలు ఆదుకుంటాం. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మా సత్తినిపల్లిలో రైతు బజార్ లేదన్నారు. నేనే కలెక్టర్ చెప్తాను, మీరు మాట్లాడండి, మంచి స్థలం ఇవ్వండి, 24 గంటల్లో రైతు బజార్ మంజూరు చేసే కార్యక్రమం తీసుకుంటాను. అది కూడా అధునాతనమైనటువంటి రైతు బజార్లు కట్టాలి. 5 సంవత్సరాలు రైతు బజార్లకు కరెంట్ లేదు, బోర్డులు లేవు, అస్తవ్యస్తంగా తయారు చేశారు. ఇప్పుడే మళ్ళీ ప్రతి రైతు బజార్ని బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. తనిఖీ కేంద్రం నుంచి గరుడ సర్కిల్ వరకు రద్దీ పెరగడంతో వాహనాలు బారులు తీరాయి. వాహనాల తనిఖీకి గంటకు పైగా సమయం పట్టడంతో అలిపిరి టోల్ గేట్ వద్ద భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమల అలిపిరి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. తనిఖీ కేంద్రం నుంచి గరుడ సర్కిల్ వరకు రద్దీ పెరగడంతో వాహనాలు బారులు తీరాయి. వాహనాల తనిఖీకి గంటకు పైగా సమయం పట్టడంతో అలిపిరి టోల్ గేట్ వద్ద భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి. పద్మ, తిరుమలకి అంటే వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అందువల్లనే గత 4-5 రోజుల నుంచి కూడా అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనాలు దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా ఆగిపోవడం జరిగింది. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు చేయడానికి కూడా భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవాళ కూడా
ఉదయం నుంచి వాహనాలన్నీ కూడా భారీగా ఆగిపోయాయి. అదేవిధంగానే తిరుమలకి నడుచుకుంటూ వెళ్లే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 50 నుంచి 60 వేల మంది భక్తులు ఇట్లా అలిపిరి శ్రీవారి మెట్ల మార్గం గుండా కావచ్చు, అదేవిధంగానే శ్రీవారి మెట్టు మార్గం కూడా పెద్ద ఎత్తున తిరుమలకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు నుంచి కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో తీవ్రమైనటువంటి తోపులాట్లు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఎక్కడికి పడితే అక్కడ పార్కింగ్ చేసి నడుచుకుంటూ కూడా తిరుమలకి వెళ్ళిపోతున్నారు. ఈ రద్దీ వస్తుందని చెప్పి ముందుగానే టీటీడీకి తెలిసినప్పటికీ కూడా సరైన ఏర్పాట్లు చేయలేదనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరోవైపు అలిపిరి చెకింగ్ పాయింట్, అదేవిధంగానే కాలిబాట మార్గాలు, ఇట్లా శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో విపరీతమైన రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలకి వెళ్ళినటువంటి భక్తులు కూడా అక్కడ గదులు కాటేజీలు దొరక కూడా నానా అవస్థలు పడుతున్నారు. స్వామి దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 రోజు నుంచి 1.5 రోజు సమయం పడుతోంది. అంటే దాదాపుగా 25 నుంచి 30 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం భక్తులకి అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పటికే టీటీడీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగానే అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని ఎవరికి కూడా అంటే సెలవులు ఎవరికి కూడా ప్రకటించకుండా మొత్తం ఉన్నటువంటి మ్యాన్ పవర్ అంతా కూడా భక్తులకి సౌకర్యాలు కల్పించడంలోనే ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్లు అన్ని కూడా నిండిపోవడం జరిగింది. తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా. ఆ షెడ్లో కూడా భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. వాటన్నిటిలో కూడా భక్తుల సంఖ్య కొనసాగుతుంది. చిన్నపిల్లలు, వయోవృద్ధులు, ఇట్లా వికలాంగులు అందరూ కూడా తిరుమలకి తరలి వస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సెలవులు అంటే వచ్చిన నేపథ్యంలో ఉత్తీర్ణమైన వాళ్ళంతా కూడా తలనీలాలు సమర్పించుకోవడానికి నేరుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో నడుచుకుంటూ తిరుమలకు వస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీటీడీ ప్రతిరోజు కూడా 90 నుంచి 1,00,000 మంది భక్తులకు టీటీడీ దర్శనాలు కల్పిస్తుంది. మరోవైపు సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా అంటే ఈ వీఐపీ అన్నింటినీ కూడా ఆల్రెడీ టీటీడీ రద్దు చేయడం జరిగింది. వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా ఆ దర్శనాల రద్దు కొనసాగుతుంది. కేవలం సామాన్య భక్తులకే ఎక్కువగా ప్రయారిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఈ ఫ్రీ దర్శనానికి సంబంధించి కూడా టోకన్స్ తిరుపతిలో కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. అవి కూడా గంటల వ్యవధిలోనే అయిపోతున్న నేపథ్యంలో తిరుమలకి వెళ్ళిన భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సహజంగా అయితే వారాంతపు సెలవులు అంటే శని, ఆదివారాలు, శుక్రవారాలు మాత్రమే ఉంటాయి. అలాంటిది కంటిన్యూగా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య వస్తున్న కారణంగానే ఈ రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా టీటీడీ చెబుతుంది. మొత్తం మీద సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేయడానికి టీటీడీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఎండ తీవ్రత విపరీతంగా ఉన్న నేపథ్యంలో క్యూ లైన్ లో ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఇట్లా మహిళలు చాలా అవస్థలు పడుతున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. ఏలూరు జిల్లాలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు గండిపడింది. డ్యూటీకి వచ్చేసరికి నీరు లీకేజీ అవ్వడాన్ని గమనించిన మున్సిపల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇసుక బస్తాలు, మట్టి, రాళ్లతో గండిని పూడ్చే ప్రయత్నాలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ పెదబాబు స్టోరేజ్ ట్యాంకును పరిశీలించి మరమ్మతు కార్యక్రమాలను వేగవంతం చేయించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు గండి ఎలా పడింది, ఎందుకు పడిందనే అంశాలపై ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానం ఉన్న దగ్గర ఒక మూట తెలంగాణలో అర్హులైన పేదలకు భూములు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డం పెట్టుకుని చాలా మంది భూములు ఆక్రమించారని ఆరోపించారు. ఆయా భూములను భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ చేయించి స్వాధీనం చేసుకుంటామన్నారు. అనంతరం వాటిని పేదలకు పంచనున్నట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా చందంపేటలో భూభారతి సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని ఓ చిన్నారిని ప్రముఖ నటి దిశా పటానీ సోదరి మాజీ ఆర్మీ ఆఫీసర్ ఖుష్బూ పటానీ రక్షించారు.
మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చిన ఖుష్బూకు తన ఇంటి వెనక ఎవరో బిడ్డ ఏడుస్తున్న శబ్దం వినిపించిందని చెప్పింది. వెనుకున్న పాడుపడ్డ భవనంలో గుర్తించి ఆ చిన్నారిని కాపాడింది. ముఖం మీద గాయాలతో దుమ్ము ధూళితో పడి ఉన్న బాలికను హక్కున చేర్చుకుంది. తన ఇంటికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించింది. బాలికపై సమాజంలో నెలకొన్న వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. कि उसके पेरेंट्स मिल चुके हैं राधा के, और पेरेंट्स में बाप का तो कुछ पता है नहीं, अभी तक तो मिलने नहीं आया अपनी बेटी से। आया भी तो चला गया, पत्नी से बोल रहा है कि जब मिल जाए तो बता देना। और जो उसकी मदर है थोड़ा लापरवाह लगी मुझे, छोड़ दिया बच्ची को ऐसा। तो कोई भी जो मंदबुद्धि आदमी था यहीं रेलवे स्टेशन में उठा के लेके गया। पूरी CCTV फुटेजेस हैं पुलिस के पास, और मैं खुद भी देख के आ रही हूँ। क्लियरली दिख रहा है कौन उठा के लेके गया, कैसे, सब पता चल रहा है, फुटेजेस में सब है। मैं आपको इसके बाद कुछ शेयर करती हूँ उसकी मदर की। उसका असली नाम इनायत है। केस है गरीबी का, केस है बिहार से ये लड़की है, इसकी माँ शादी करके इसको यहाँ यूपी में लाया गया, बेच के लाया, शादी करके लाया, वो खुद ही कंफ्यूज है और बस यहाँ बच्चे पैदा कर रही है। ये है पूरा केस। और फिर पति जो इनके होते हैं ये सपोर्ट तो करते नहीं, अपनी औरतों को पीटते पाटते ज़्यादा हैं। पतियाँ चली जाती हैं घर, जाते वक्त बच्चा उड़ गया। पूरा बता भी रही थी कि क्या क्या उसके साथ हुआ जब वो ऐसे ट्रैवल कर रही थी अकेले, और काफ़ी कुछ है यार। किसको आप ब्लेम करेंगे, लेकिन बच्चे का भविष्य कुछ हुआ नहीं है। బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి లారెన్స్ బిష్ణు గ్యాంగ్ నుంచి పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లాకు కూడా లారెన్స్ బిష్ణు గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చాయి. అభినవ్ శుక్లాకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆసిఫ్ ను గురించి గౌరవంగా మాట్లాడాలని, లేదంటే సల్మాన్ ఖాన్ పై దాడికి పాల్పడినట్లే అతనిపై కూడా కాల్పులు జరుపుతారంటూ బెదిరించినట్లు పోస్ట్ సారాంశం. ఇక ఈ నేపథ్యంలో వారికి రక్షణ కల్పించాలని అభినవ్ శుక్లా పోలీసులను కోరారు. సోషల్ మీడియా వేదికగా లక్నోలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆల్మౌత్ వుల్ పేరుతో సిగ్నల్ మొబైల్ యాప్లో గ్రూప్ నిర్వహిస్తున్న సభ్యుల కోసం ATS బృందాలు గాలింపు చేపర్లు పెట్టారు. దేశంలో విధ్వంసాలు, అర్రలకు ఉగ్రవాదులు కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని ATS గుర్తించింది. సిగ్నల్ మొబైల్ యాప్లో ఆల్మౌత్ వుల్ పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి భారత్లోని ఓ వర్గానికి చెందిన యువకులను రెచ్చగొడుతున్నట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ATS అధికారులు గ్రూప్ సభ్యుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. కాగా ఇప్పటికే 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు గ్రీన్ బర్డ్స్, స్ట్రేంజర్స్ గ్రూపుల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.